కాంతార కాంతార సినిమా 2022లో విడుదలైన భారతీయ సినిమా ప్రేక్షకులను ఎంతగా ఆకర్షించిందో అందరికీ తెలిసిందే. రిషబ్ శెట్టి రచన, దర్శకత్వం, నటనలో హంబేలా ఫిల్మ్స్ నిర్మించిన ఈ కన్నడ చిత్రం కర్ణాటకలోని దక్షిణ కన్నడ గ్రామంలో సాగే కథతో అందరి హృదయాలను గెలుచుకుంటుంది. ప్రకృతి మానవ సంఘర్షణకు అద్భుతంగా చూపించింది. ఇక సినిమా పాన్ ఇండియా విజయంతో 400 కోట్లకు పైగా వసూలు సాధించింది. 70వ జాతీయ అవార్డ్స్ లో రిషబ్ శెట్టికి ఉత్తమ నటుడు, సినిమాకు ఉత్తమ వినోదాత్మక చిత్రం అవార్డులను గెలుచుకుంది. కాంతార విజయం తర్వాత ఈ ఫ్రాంచైజీలో రెండో సినిమాగా కాంతార చాప్టర్ 1 రూపొందుతోంది. వెలుగులో కంటికి అంతా కనబడుతుంది, కానీ అది వెలుగు కాదు. గతంలో జరిగితే తర్వాత జరగబోయేదాన్ని అంతా చూపిస్తుంది ఆ వెలుగు. ఇది మొదటి సినిమాకు సీక్వెల్ గా కబంద రాజవంశం హయాంలో సాగే కథతో రిషబ్ శెట్టి మరోసారి దర్శకత్వం వహిస్తూ నటిస్తున్నారు. ఇక ఈ సినిమా అక్టోబర్ 2న విడుదల కానుంది. ఇది గాంధీ జయంతి, దసరా సందర్భంగా భారీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో రిషబ్ శెట్టి నాగసాధువుగా అతీంద్రియ శక్తులతో కనిపించనున్నారు. జయరామ్, కిషోర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. సినిమా కోసం ఈ మధ్య 500 మంది ఫైటర్స్ తో ఒక భారీ యుద్ధ సమావేశాన్ని చిత్రీకరించారు. లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం కాంతార ఫ్రాంచైజీలో మూడో సినిమా కూడా రానుంది. ఈ విషయాన్ని కాంతార చాప్టర్ 1 విడుదల సమయంలో అధికారికంగా ప్రకటించనున్నారు. హుంబేలే ఫిలిమ్స్ ఈ ఫ్రాంచైజీలను మరింత విస్మరించే ఆలోచనలో ఉందని, మూడో సినిమా కథ కూడా కర్ణాటక సాంప్రదాయాలు, ఆధ్యాత్మికత చుట్టూ సాగుతుందని టాక్ అయితే నడుస్తోంది. ఈ సినిమా కథ కాంతార యూనివర్స్ లోనే సాగుతూ మరో కొత్త కోణాన్ని చూపించనుందని అంటున్నారు. మూడో సినిమా కోసం రిషబ్ శెట్టి దర్శకత్వం వహిస్తాడా లేక వేరే దర్శకుడిని ఎంచుకుంటారా అనేది కూడా ఇంకా తెలియరాలేదు. అయితే ఈ ఫ్రాంచైజీలను ఒక సినిమాటిక్ యూనివర్సిటీగా మార్చాలని హుంబేలే ఫిలిమ్స్ భావిస్తోంది. కేజీఎఫ్ ఫ్రాంచైజీతో సత్తా చాటిన ఈ నిర్మాణ సంస్థ కాంతారాతో మరో భారీ విజయాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. కలయ ఎట్టు, కత్తి పోరాటం, గుర్రపు స్వారీ వంటి శిక్షణలు తీసుకున్నారు. ఈ సినిమా కుదంపురలో కబంద రాజవంశ సెట్ లో చిత్రీకరణ జరుగుతోంది. ఇది ప్రేక్షకులను చారిత్రక కాలంలోకి తీసుకువెళ్లనుంది. ఇక ఈ సినిమా కన్నడ, తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదల కానుంది. కాంతార కాంతార సినిమా 2022లో విడుదలైన భారతీయ సినిమా ప్రేక్షకులను ఎంతగా ఆకర్షించిందో అందరికీ తెలిసిందే. రిషబ్ శెట్టి రచన, దర్శకత్వం, నటనలో హంబేలా ఫిల్మ్స్ నిర్మించిన ఈ కన్నడ చిత్రం కర్ణాటకలోని దక్షిణ కన్నడ గ్రామంలో సాగే కథతో అందరి హృదయాలను గెలుచుకుంటుంది. ప్రకృతి మానవ సంఘర్షణకు అద్భుతంగా చూపించింది. ఇక సినిమా పాన్ ఇండియా విజయంతో 400 కోట్లకు పైగా వసూలు సాధించింది. 70వ జాతీయ అవార్డ్స్ లో రిషబ్ శెట్టికి ఉత్తమ నటుడు, సినిమాకు ఉత్తమ వినోదాత్మక చిత్రం అవార్డులను గెలుచుకుంది. కాంతార విజయం తర్వాత ఈ ఫ్రాంచైజీలో రెండో సినిమాగా కాంతార చాప్టర్ 1 రూపొందుతోంది. వెలుగులో కంటికి అంతా కనబడుతుంది, కానీ అది వెలుగు కాదు. గతంలో జరిగితే తర్వాత జరగబోయేదాన్ని అంతా చూపిస్తుంది ఆ వెలుగు. ఇది మొదటి సినిమాకు సీక్వెల్ గా కబంద రాజవంశం హయాంలో సాగే కథతో రిషబ్ శెట్టి మరోసారి దర్శకత్వం వహిస్తూ నటిస్తున్నారు. ఇక ఈ సినిమా అక్టోబర్ 2న విడుదల కానుంది. ఇది గాంధీ జయంతి, దసరా సందర్భంగా భారీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో రిషబ్ శెట్టి నాగసాధువుగా అతీంద్రియ శక్తులతో కనిపించనున్నారు. జయరామ్, కిషోర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. సినిమా కోసం ఈ మధ్య 500 మంది ఫైటర్స్ తో ఒక భారీ యుద్ధ సమావేశాన్ని చిత్రీకరించారు. లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం కాంతార ఫ్రాంచైజీలో మూడో సినిమా కూడా రానుంది. ఈ విషయాన్ని కాంతార చాప్టర్ 1 విడుదల సమయంలో అధికారికంగా ప్రకటించనున్నారు. హుంబేలే ఫిలిమ్స్ ఈ ఫ్రాంచైజీలను మరింత విస్మరించే ఆలోచనలో ఉందని, మూడో సినిమా కథ కూడా కర్ణాటక సాంప్రదాయాలు, ఆధ్యాత్మికత చుట్టూ సాగుతుందని టాక్ అయితే నడుస్తోంది. ఈ సినిమా కథ కాంతార యూనివర్స్ లోనే సాగుతూ మరో కొత్త కోణాన్ని చూపించనుందని అంటున్నారు. మూడో సినిమా కోసం రిషబ్ శెట్టి దర్శకత్వం వహిస్తాడా లేక వేరే దర్శకుడిని ఎంచుకుంటారా అనేది కూడా ఇంకా తెలియరాలేదు. అయితే ఈ ఫ్రాంచైజీలను ఒక సినిమాటిక్ యూనివర్సిటీగా మార్చాలని హుంబేలే ఫిలిమ్స్ భావిస్తోంది. కేజీఎఫ్ ఫ్రాంచైజీతో సత్తా చాటిన ఈ నిర్మాణ సంస్థ కాంతారాతో మరో భారీ విజయాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. కలయ ఎట్టు,
కత్తి పోరాటం, గుర్రపు స్వారీ వంటి శిక్షణలు తీసుకున్నారు. ఈ సినిమా కుదంపురలో కబంద రాజవంశ సెట్ లో చిత్రీకరణ జరుగుతోంది. ఇది ప్రేక్షకులను చారిత్రక కాలంలోకి తీసుకువెళ్లనుంది. ఇక ఈ సినిమా కన్నడ, తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదల కానుంది. కాంతార కాంతార సినిమా 2022లో విడుదలైన భారతీయ సినిమా ప్రేక్షకులను ఎంతగా ఆకర్షించిందో అందరికీ తెలిసిందే. రిషబ్ శెట్టి రచన, దర్శకత్వం, నటనలో హంబేలా ఫిల్మ్స్ నిర్మించిన ఈ కన్నడ చిత్రం కర్ణాటకలోని దక్షిణ కన్నడ గ్రామంలో సాగే కథతో అందరి హృదయాలను గెలుచుకుంటుంది. ప్రకృతి మానవ సంఘర్షణకు అద్భుతంగా చూపించింది. ఇక సినిమా పాన్ ఇండియా విజయంతో 400 కోట్లకు పైగా వసూలు సాధించింది. 70వ జాతీయ అవార్డ్స్ లో రిషబ్ శెట్టికి ఉత్తమ నటుడు, సినిమాకు ఉత్తమ వినోదాత్మక చిత్రం అవార్డులను గెలుచుకుంది. కాంతారా విజయం తర్వాత ఈ ఫ్రాంచైజీలో రెండో సినిమాగా కాంతారా చాప్టర్ 1 రూపొందుతోంది. వెలుగులో కంటికి అంతా కనబడుతుంది, కానీ అది వెలుగు కాదు. గతంలో జరిగింది, తర్వాత జరగబోయేదాన్ని అంతా చూపిస్తుంది ఆ వెలుగు. ఇది మొదటి సినిమాకు సీక్వెల్ గా కబంద రాజవంశం హయాంలో సాగే కథతో రిషబ్ శెట్టి మరోసారి దర్శకత్వం వహిస్తూ నటిస్తున్నారు. ఇక ఈ సినిమా అక్టోబర్ 2న విడుదల కానుంది. ఇది గాంధీ జయంతి, దసరా సందర్భంగా భారీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో రిషబ్ శెట్టి నాగసాధువుగా అతీంద్రియ శక్తులతో కనిపించనున్నాడు. జైరామ్, కిషోర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. సినిమా కోసం ఈ మధ్య 500 మంది ఫైటర్స్ తో ఒక భారీ యుద్ధ సమావేశాన్ని చిత్రీకరించారు. లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం కాంతారా ఫ్రాంచైజీలో మూడో సినిమా కూడా రానుంది. ఈ విషయాన్ని కాంతారా చాప్టర్ 1 విడుదల సమయంలో అధికారికంగా ప్రకటించనున్నారు. హుంబేలే ఫిలిమ్స్ ఈ ఫ్రాంచైజీలను మరింత విస్మరించే ఆలోచనలో ఉందని, మూడో సినిమా కథ కూడా కర్ణాటక సాంప్రదాయాలు, ఆధ్యాత్మికత చుట్టూ సాగుతుందని టాక్ అయితే నడుస్తోంది. ఈ సినిమా కథ కాంతారా యూనివర్స్ లోనే సాగుతూ మరో కొత్త కోణాన్ని చూపించనుందని అంటున్నారు. మూడో సినిమా కోసం రిషబ్ శెట్టి దర్శకత్వం వహిస్తాడా లేక వేరే దర్శకుడిని ఎంచుకుంటారా అనేది కూడా ఇంకా తెలియరాలేదు. అయితే ఈ ఫ్రాంచైజీలను ఒక సినిమాటిక్ యూనివర్సిటీగా మార్చాలని హుంబేలే ఫిలిమ్స్ భావిస్తోంది. కేజీఎఫ్ ఫ్రాంచైజీతో సత్తా చాటిన ఈ నిర్మాణ సంస్థ కాంతారాతో మరో భారీ విజయాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. కలయ ఎట్టు, కత్తి పోరాటం, గుర్రపు స్వారీ వంటి శిక్షణలు తీసుకున్నారు. ఈ సినిమా కుదంపురలో కబంద రాజవంశ సెట్ లో చిత్రీకరణ జరుగుతోంది. ఇది ప్రేక్షకులను చారిత్రక కాలంలోకి తీసుకువెళ్లనుంది. ఇక ఈ సినిమా కన్నడ, తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదల కానుంది.